కక్షపూరితంగానే నా భర్త కరెంట్ చాన్ బాషాపై ఆరోపణలు చేస్తున్నారని భార్య రఫియా ఆవేదన. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో కడియాలపాలెం వీధికి చెందిన కరెంట్ చాన్ బాషా భార్య రఫియా మీడియాతో మాట్లాడుతూ, నా భర్త కరెంట్ చాన్ బాషాపై కక్షపూరితంగానే ఆరోపణలు చేస్తున్నారని, మా కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తన మనవడికి అనారోగ్యం కారణంగా ఆరోగ్యం బాగలేకపోవడంతో తామంతా ఆస్పత్రికి వెళ్లామని, వచ్చిన తర్వాత తమ కుమార్తె స్కూటీలో పెట్రోల్ అయిపోవడంతో ఆయన బాటిల్లో పెట్రోల్ పోసుకుని తీసుకుని వస్తూ ఉండగా ఆ సమయంలో 4 వ్యక్తులు తన భర్తను అడ్డుకోవడంతో ఆ పెట్రోల్ బాటిల్ను విసిరేసి వెళ్లిపోయారే తప్ప ఎవరిపైనా పెట్రోల్ పోయలేదని, తన భర్త పెట్రోల్ పోసి నిప్పంటించారనేది పూర్తిగా అబద్దమని, కావాలంటే సీసీ ఫుటేజీని పరిశీలించాలని ఆమె కోరుతూ, అల్లా సాక్షిగా ఖురాన్ సాక్షిగా చెప్తున్నాను, మేము ఏ తప్పు చేయలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నా మనవడికి బాగలేక వెళ్ళి ఉన్నాము. వచ్చే తలకే ఇది కావాలని చేస్తున్నారు. టికెట్తో సహా మీ ముందర పెడుతున్నాను. ఇది కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు. నా భర్త నాతోనే ఉన్నాడు. నా మనవడి హాస్పిటల్ దగ్గర వేసాడు పెట్రోలు, బాటలు వెలిగించాడు. అదంతా అబద్ధం. షెడ్డు కాడ 4 అడ్డకిచ్చుకున్నారు నా భర్తకి. ఆయన పరిగెత్తుకొని వచ్చి ఇసిరేశారు తప్ప వేరేది చెయ్యలేదు. ప్రతిరోజు అమ్మ బూతులు అంటూ వాళ్ళ మీదకి వెళ్ళారు. తలుపు కొడుతున్న అబద్ధం. నేను అల్లాహ్ మీద, నేను ఖురాన్ మీద ప్రమాణం చేస్తాను, వాళ్ళకి చెయ్యమనండి. నేను నా బిడ్డ ఇంట్లో లేము. అసలు ఆ సమయాన నా బిడ్డ మీదకి తలుపు కొట్టేసి మా ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టడానికి లోపలికి వెళ్ళి ఉన్నారు. మేము ఎలాంటి ఇది లేదు. ఆ రోజు నుంచి నా భర్త నమాజ్కి వెళ్తున్నారు. రండి మసీద్ దగ్గరికి, మీరే రండి. నేను వాళ్ళందరితో పాటు మీకు వాంగ్మూలం ఇప్పిస్తాను. నా భర్త తాగుతున్నాడు, వాళ్ళకి అమ్మ అలి అంటున్నాడు అని వీడియోలు చూడండి. నా బిడ్డ ఒక దగ్గర ఉద్యోగం చేస్తుంది స్కూల్లో టీచర్గా. ఎన్ని హరాస్మెంట్లు చేస్తున్నారో వీడియోలు చూడండి. ఎలా తిడుతున్నారో. మా స్కూటర్ మీద వాళ్ళ స్కూటర్ తెచ్చేది, మేము అక్కడే నిలబడి ఉంటాం ఆ వీధి మీద వేసేసేది. అయినా మేము నోరెప్పలేదు. ఎందుకంటే ఒకరు చూసుకోవాలని, కావాలని నా భర్త మీద వాళ్లకు స్థలాన వివాదం ఉందని, వాళ్లకు ఆయన నా బావగారు చనిపోయారు, ఈయన భర్త గారు ఆయనకి తోడున్నాడని వీడికి ఇలా చేసేస్తే ఎస్ఐ కొడుకులు 2 భార్య ఎస్ఐ సర్దార్ షేక్ మునీర్ బేగం వాళ్ళు కావాలని చేస్తున్నారు. నా భర్తకి కక్ష కట్టి ఇలా చేస్తున్నారు. దయ ఉంచి మీడియా వాళ్ళకి చెప్తున్నాను, పెట్రోల్ పోయలేదు. మా భర్త నా బిడ్డ కోసం తీసుకొని వస్తున్నాడు. నాన్న పెట్రోల్ అయిపోయింది తెమ్మంటే బస్సు దిగి తీసుకొని వస్తున్నాడు. అది లాక్కొని 4 అడ్డగించుకున్నాడు. ప్లాన్ ప్రకారం చేశారు. 4 ఆయన వేసేసి బాటలు విసిరేసి వచ్చేసాడు. అంతే తప్ప వాళ్ళ మీద వెయ్యలేదు. వచ్చింది ఉంది, పోయింది లేదు. చూపించండి. రోజు మా ఇంట్లోకి అగ్గి పెట్టేశారు అంటున్నారు కదా, అది మాకు చూపించండి. ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఎలా అంటే అలా తిట్లు. కావాలంటే మీకు వీడియోస్ కూడా వినిపిస్తాను, చూడండి. మీడియాకి చూడండి, వీడియోస్ వినిపిస్తాను. కావాలని బూతులు చూడండి. ఒక్క వీధిలో ప్రతిరోజు బిడ్డ బైక్ వేసుకుని అలా వెళ్తే చెప్పడం మొగాళ్లతో సహా ఒకడు ఖాదర్ బషా అని చెప్పి తను ట్యూషన్ ఫీజు అడిగితే, తన పిల్లలు నా దగ్గర ట్యూషన్ చదువుకుంటున్నారు, అన్న పిల్లలే అని చెప్పి ట్యూషన్ చెప్తుంటే ఫీజు అడుగుతుంటే అలా ఇలా మాట్లాడుతున్నాడు. 6 నెలల నుంచి నాకు ట్యూషన్ ఫీజు కూడా ఇవ్వాల. ఈ గొడవల వల్ల సరే అని వదిలేశారు. కావాలని నా పెళ్లి కూడా చేయనివ్వరంట, సహా పెట్టండి. నాకు పెళ్లి చెయ్యనివ్వరంట. నాకు ఎలా అంటే అలా హెరాస్ చేస్తున్నారు. నా పేరు మీద ఒక అకౌంట్స్ కూడా గోస్ట్ అని అకౌంట్స్ క్రియేట్ చేసి మరి నాకే మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు. నేను ఇది దిశ యాప్లో కూడా పెట్టాను. నేను వచ్చి సార్ వాళ్ళని కన్సల్ట్ అవ్వాలంటే ఆడపిల్ల అని చెప్పి కావాల్సిన వాళ్ళు వద్దమ్మా అని చెప్పారు. అందుకే బిడ్డల పేరుతో సహా కేసు పెట్టింది కూడా వాళ్ళే పోలీస్ స్టేషన్. ఈ గొడవ జరుగుతున్న 2 నెలల నుంచి మా నాన్న వేశాడు అని అంటున్నారు. అప్పుడు గొడవ జరిగినప్పుడే వేసి ఉండేవాడేమో, ఇప్పుడు దాకా ఎందుకు వేయలేదు. ఇప్పుడు మా నాన్న ఒక్కడిగా కనిపిస్తే 4 మా అమ్మ ఊరిలోకి వెళ్ళింది. మా అన్న వాళ్ళు లేరు, మా మావయ్య కూడా ఎక్కడికో వెళ్ళున్నాడు.
కాబట్టి మా నాన్నను ఒక్కడిని అడ్డు చేసుకొని ఏదో చేస్తుంటే మా నాన్న అప్పుడు వేసాడు అంటున్నాడు. వాళ్ళ మీద వేసాడా? ఇందూరులో ఉంటే వచ్చి ఇక్కడ వాళ్ళకి అసలు రాపూర్లో ఓటు హక్కు కూడా లేదు, వాళ్ళకి ఓటు హక్కు కూడా. వాళ్ళు స్థలం గొడవలు తెచ్చి ప్రతి ఒక్కరిని నాకు పెళ్లి కూడా కాలేదు, నా పేరు కూడా పోలీస్ స్టేషన్లో ఎక్కించున్నారు. ప్రతిదీ హెరాస్మెంట్, మాకు ప్రతిరోజు హెరాస్మెంట్ వీడియోలు జరుగుతుంది. నేను మీకు ఒక్కటే చూపించాను, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. ఇస్తాం అన్ని